హలో ఎవ్రీవన్, ఇది మీ సిఏ రమేష్ పాతూరి. రీసెంట్గా జిఎస్టీ యాక్ట్లో చాలా అమెండ్మెంట్స్ వచ్చాయి. ఆ అమెండ్మెంట్స్లో టాప్ 7 అమెండ్మెంట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ వన్, వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. జిఎస్టీ లా ఇంట్రడ్యూస్ చేసిన ఇనిషియల్ డేస్లో అసలు దేని మీద ట్యాక్స్ పే చేయాలి, దేని మీద పే చేయకూడదు, జిఎస్టీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమైనా జరిగితే అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, సో ఇలా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. ఆ టైంలో కన్సల్టెంట్స్కి క్లారిటీ లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లారిటీ లేదు, ట్యాక్స్ పేయర్స్కి క్లారిటీ లేదు కంప్లైన్సెస్ మీద ఫుల్గా. సో ఇలా ట్రేడ్ ఫేస్ చేసిన డిఫికల్టీస్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు జిఎస్టీ యాక్ట్లో ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అంటే, ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2017-18, 18-19 అండ్ 19-20 ఫస్ట్ 3 ఇయర్స్కి మీకు ఏదైనా షోకాజ్ నోటీస్ వచ్చి ఉంటే ట్యాక్స్ డిమాండ్కి, ఆ షోకాజ్ నోటీస్ లెవెల్లో ఉన్న, అడ్జుడికేషన్ ఆర్డర్ లెవెల్లో ఉన్న, మీరు అప్పీల్ ఫైల్ చేసి ఉన్నా, ఫైల్ చేసిన అప్పీల్కి ఆర్డర్ వచ్చి ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆ నోటీసెస్, ఆ ఆర్డర్స్ ప్రకారం గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్ మీరు కట్టేస్తే ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది వేవ్ చేస్తాం. సో అది రిలాక్సేషన్. ఈ రిలాక్సేషన్ అన్ని నోటీసెస్కి అప్లై అవుతుందా? నో. ఈ రిలాక్సేషన్ అనేది ఓన్లీ ఫర్ సెక్షన్ 73 నోటీసెస్, నాట్ ద నోటీసెస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 74. వాట్ ఈస్ సెక్షన్ 73 అండ్ వాట్ ఈస్ సెక్షన్ 74 నోటీస్? ఇన్ ఏ సింపుల్ టర్మ్స్, మీకు షోకాజ్ నోటీస్ అనేది 10% పెనాల్టీతో వచ్చి ఉంటే అది సెక్షన్ 73 నోటీసు, 100% పెనాల్టీతో వచ్చి ఉంటే అది సెక్షన్ 74 నోటీసు. ఈ రిలాక్సేషన్ అనేది ఓన్లీ ఫర్ సెక్షన్ 73 నోటీసెస్కి మాత్రమే. సెక్షన్ 73 నోటీసెస్లో కూడా ఆ నోటీస్ అనేది ఎరోనియస్ రీఫండ్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఈ రిలాక్సేషన్ అనేది అప్లై అవ్వదు. సో ఫైనల్గా ఈ వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అనే రిలాక్సేషన్ ఓన్లీ ఫర్ సెక్షన్ 73 నోటీసెస్ ఎక్సెప్ట్ రీఫండ్ ఇష్యూస్ మాత్రమే అప్లై అవుతుంది. ఈ స్కీమ్ అనేది ఆప్షనల్, నాట్ ఏ మ్యాండేటరీ. ఇప్పుడు అందరు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ ముందున్న షోకాజ్ నోటీస్ ఆర్డర్స్ని ముందు పెట్టుకొని, నేను ఈ నోటీసెస్ని, ఈ ఆర్డర్స్ని లిటిగేట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్పీల్స్కి తీసుకువెళ్తే నేను ఫ్యూచర్లో ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుందా లేదా అనేది అనలైజ్ చేసుకోవాలి. ఇన్ ఫ్యూచర్లో అసలు ట్యాక్స్ పేమెంటే రాదు, నా దగ్గర అన్ని ప్రాపర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి, సపోర్టింగ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, విన్నింగ్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ అని అనుకుంటారో వాళ్ళు ఈ స్కీమ్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఎక్కడైతే విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయో, గవర్నమెంట్కి ట్యాక్స్ పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఈ నోటీసెస్ ప్రకారం నేను ఖచ్చితంగా పే చేయాల్సిందే అని ఫీల్ అవుతారో వాళ్ళు ఆన్ ఆర్ బిఫోర్ 31st March 2025 ఆ అమౌంట్స్ ట్యాక్స్ పేమెంట్ గవర్నమెంట్కి పేమెంట్ చేసేస్తే ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది వేవ్ చేస్తారు. 31st March 2025 అనే డేటు జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేసింది, బట్ జిఎస్టీ యాక్ట్లో అఫీషియల్గా ఆ డేటు ఇంకా నోటిఫై చేయలేదు. మోరార్లెస్ అదే డేట్ని నోటిఫై చేస్తారు. సో వన్స్ నోటిఫై చేస్తే ఆ డేట్ లోపు ఆ షోకాజ్ నోటీసెస్ ప్రకారం మీరు గవర్నమెంట్ పే చేయాల్సిన పేమెంట్ చేసేస్తే ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది వేవ్ చేస్తారు. సార్ మాకు సెక్షన్ 74లో నోటీస్ వచ్చింది. సెక్షన్ 74 అంటే ఫ్రాడ్ కేసు కదా, మా కేసులో ఫ్రాడ్ ఏమీ లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు సింపుల్గా సెక్షన్ 74 కింద నోటీస్ ఇష్యూ చేసేస్తారు. ఆ సిచ్యువేషన్లో మీరు ఈ స్కీమ్ని అవైల్ చేసుకుందాము అనుకుంటే ట్యాక్స్ పేమెంట్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 31st March 2025 పే చేసేయండి. ఇంట్రెస్ట్ పెనాల్టీ ఆ పెండింగ్ ఉన్న ఆ నోటీస్ని లిటిగేట్ చేయండి. ఆ నోటీస్ అనేది సపోజ్ టు బి ఇష్యూడ్ అండర్ సెక్షన్ 73. దెర్ ఈజ్ నో ఫ్రాడ్ ఇన్ అవర్ కేస్, బట్ డిపార్ట్మెంట్ సింప్లీ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 74 అనే ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని మీరు ఆ నోటీస్ని లిటిగేట్ చేయండి. ఫ్యూచర్లో అప్లెట్ అథారిటీస్, కోర్ట్స్ ఎవరైనా ఆ షోకాజ్ నోటీస్ అనేది సెక్షన్ 73లోనే ఇష్యూ చేయాలి, సెక్షన్ 74లో ఇష్యూ చేయకూడదు అని జడ్జిమెంట్ ఇస్తే అని ఆర్డర్ పాస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది వేవ్ అయిపోతాయి. సో ఈ రిలాక్సేషన్ చుట్టూ కామన్గా చాలా ట్రేడ్లో చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సింపుల్గా ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పాలి అంటే, సార్ మాకు ట్యాక్స్ పేమెంట్ నేను ఆడిట్లో స్క్రూటినీస్లో పే చేశాను, ఇప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఓన్లీ ఇంట్రెస్ట్కే వచ్చింది,
సో మీరు ట్యాక్స్ పేమెంట్ అనేది గవర్నమెంట్కి చేస్తేనే ఇప్పుడు పే చేస్తే ఇంట్రెస్ట్ పెనాల్టీ వేవర్ అంటున్నారు. నేను ఎప్పుడో పే చేశాను, ఈ ఇంట్రెస్ట్ పెనాల్టీ కూడా వేవ్ అవుతాయా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సార్ నాకు లేట్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 3Bsకి షోకాజ్ నోటీస్ వచ్చింది. ఈ కేసు కూడా ఆ రిలాక్సేషన్లో దీనికి కూడా వర్తిస్తుందా? ఇలా ఈ స్కీమ్ చుట్టూ చాలా ట్రేడ్లో చాలా డౌట్స్, క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ రూల్స్ ప్రిస్క్రైబ్ చేయలేదు, క్లారిఫికేషన్స్, ఎఫ్ఏక్యూస్ ఏమీ రిలీజ్ చేయలేదు. వన్స్ అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ క్లారిటీ వస్తుంది. వన్స్ ఆ క్లారిటీ రాగానే నేను వీటన్నిటి మీద ఇంకొక వీడియో చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బీ ఇన్ టచ్ టు గెట్ live updates. So this is first amendment. Coming to second amendment, extension of time limit under section 16 subsection 4. మనకు సెక్షన్ 16 subsection 4 ఏం చెప్తుంది? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏ ఇయర్ అయినా విత్ ఇన్ ద టైం లిమిట్, ఒక టైం లిమిట్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ టైం లిమిట్ లోపు తీసుకోవాలి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 17-18కి మార్చ్ 2019 రిటర్న్ ఫైల్ చేసే లోపు, 18-19కి సెప్టెంబర్ 2019 రిటర్న్ ఫైల్ చేసే లోపు, 19-20కి సెప్టెంబర్ 20 రిటర్న్ ఫైల్ చేసే లోపు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవాలి యూజువల్గా. బట్ కాకపోతే ఇనిషియల్గా చాలామంది రిటర్న్స్ చాలా డిలేగా ఫైల్ చేశారు. స్మాల్ అండ్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ నాలెడ్జ్ వల్ల, లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఫైనాన్షియల్ డెఫిసిట్స్ వల్ల, వాట్ ఎవర్ బి ద రీజన్, రిటర్న్స్ అయితే చాలా మంది లేట్గా ఫైల్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసింది. మీరు 17-18, 18-19 ఈ ఫైనాన్షియల్ ఇయర్స్కి డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకున్నారు, అది మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు, అదంతా రివర్స్ చేయండి అని నోటీసులో ఇష్యూ చేసింది. ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు జిఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్ ఏమి వచ్చింది అంటే, ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2017-18, 18-19, 19-20, 20-21. That means for the first 4 years, the last date to avail input tax credit to be treated as 30th November 2021. So ఈ 4 years కి లాస్ట్ డేట్ టు అవైల్ ITC అనేది 30th November 2021. ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీకు ఏదైనా నోటీసెస్, ఆర్డర్లు పెండింగ్ ఉంటే, డిమాండ్స్, మీరు ఆ కేసెస్లో జిఎస్టీఆర్ 3B అనేది ఆన్ ఆర్ బిఫోర్ 30th November 2021 ఫైల్ చేసి ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. సో నెక్స్ట్ అమెండ్మెంట్ నెంబర్ 3, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ ది రివర్స్ ఛార్జ్ లయబిలిటీస్. సో మనకు రివర్స్ ఛార్జ్ లయబిలిటీస్ అనేవి బోత్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ నుంచి ఉంటాయి, అన్రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి ఉంటాయి. ఈ అమెండ్మెంట్ అనేది ఓన్లీ ఫర్ ప్రొక్యూర్మెంట్స్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక GTA సర్వీస్ తీసుకున్నాను. సో అవతల పార్టీ సప్లయర్ రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, అన్రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు. రిజిస్టర్ అయితే వాడు నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తాడు. ట్యాక్స్ ఇన్వాయిస్లో taxes to be paid by the recipient under reverse charge అని టిక్ పెట్టేస్తాడు. వాడు GSTR 1 ఫైల్ చేసేటప్పుడు రివర్స్ ఛార్జెస్ టిక్ పెట్టేస్తాడు. అది మనకి GSTR 2Bలో రివర్స్ ఛార్జ్ లయబిలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా GSTR 3Bలో ఆటో పాపులేట్ అవుతుంది. మనము మోర్ ఆర్ లెస్ పే చేసేస్తాము. సో సప్లయర్ అనేవాడు రిజిస్టర్డ్ అయితే రివర్స్ ఛార్జ్ లయబిలిటీ పేమెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సో అవతల పార్టీ సప్లయర్ అన్రిజిస్టర్డ్ పార్టీ అయితే వాడు మనకి ఫార్మల్గా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఏది ఇవ్వడు. ఏదో వాడి లెటర్ హెడ్ మీద రాసి ఇవ్వటమో, వైట్ పేపర్ మీద ఇవ్వటమో ఏదో చేస్తాడు. సో దాని మీద రివర్స్ ఛార్జ్ లయబిలిటీ పే చేయాలా వద్దా అనేది నాలెడ్జ్ ఉండి పర్ఫెక్ట్గా పే చేసేసుకుంటే వెల్ అండ్ గుడ్, నో ఇష్యూ. సో చాలా మందికి అది పే చేయాలన్న విషయం తెలియదు. సో ఆటోమేటిక్గా స్కిప్ చేస్తారు. సో దీని మీద పే చేయలేదు అన్న విషయము ఫ్యూచర్లో కన్సల్టెంట్స్ చెప్తేనో, ఆడిట్లోనో, స్క్రూటినీస్లోనో బయటపడుతుంది. అప్పుడు దాని మీద రివర్స్ ఛార్జ్ లయబిలిటీ పే చేస్తే ఇప్పుడున్న ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మీరు 2020-21 ఇప్పుడు 23-24లో 24-25లో పే చేస్తున్నారు రివర్స్ ఛార్జ్ లయబిలిటీ.
సో 2021 సంబంధించింది ఇప్పుడు పే చేస్తున్నారు కాబట్టి ట్యాక్స్ పే చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. మీరు పే చేసిన ట్యాక్స్ అనేది మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు, ఎందుకంటే అది 2021కి సంబంధించింది కదా. ఇప్పుడు 2021కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే టైం అయిపోయింది, మీకు ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు అనేది ప్రస్తుతం ఉన్న ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇష్యూ. ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు రిలాక్సేషన్ ఇప్పుడు అమెండ్మెంట్ ఏమొచ్చింది అంటే మీరు ఎప్పుడైతే గవర్నమెంట్కి రివర్స్ ఛార్జ్ లయబిలిటీ పే చేస్తారో, అన్రిజిస్టర్డ్ సప్లయర్స్ సంబంధించిన రివర్స్ ఛార్జ్ లయబిలిటీ పే చేస్తారో అప్పుడు సెల్ఫ్ ఇన్వాయిస్ అనేది ఒకటి జనరేట్ చేసుకోండి. ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడే సెల్ఫ్ ఇన్వాయిస్ జనరేట్ చేయండి. సో మీరు పే చేసినప్పుడు ఆ సెల్ఫ్ ఇన్వాయిస్ బేస్ చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోండి. కాకపోతే ఈ సెల్ఫ్ ఇన్వాయిస్ అనే కాన్సెప్ట్ ప్రీవియస్గా కూడా ఉంది, కాకపోతే ఎప్పుడైతే ఏ మంత్లో అయితే సర్వీసెస్ తీసుకున్నామో ఆ మంత్లోనే జనరేట్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ సెల్ఫ్ ఇన్వాయిస్ అనేది మీరు ఎప్పుడు పే చేస్తారో అప్పుడు జనరేట్ చేసుకోండి, అప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోండి. బట్ కాకపోతే సెల్ఫ్ ఇన్వాయిస్ అనేది లేట్గా జనరేట్ చేస్తున్నారు కదా, సో దానికి ఆ చేసిన డిలేకి ఇంట్రెస్ట్ లయబిలిటీ పే చేయండి. సో ప్రీవియస్కి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అంటే, ప్రీవియస్గా మనం లేట్గా పే చేస్తే ట్యాక్స్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి, పే చేసిన ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. ఇప్పుడు పే చేసిన ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకోండి, కాకపోతే ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది పే చేయండి. సో ఇది దీనికి సంబంధించిన అమెండ్మెంట్, రివర్స్ ఛార్జ్ లయబిలిటీకి సంబంధించిన అమెండ్మెంట్. సార్ నాకు ఇప్పుడు ఇది జిఎస్టీ ఆడిట్స్ షోకాజ్ నోటీసెస్లో ఇదే కామన్ ఇష్యూ, రివర్స్ ఛార్జ్ లయబిలిటీ అనేది. ఆ నోటీసెస్లో మీకు ఏదైనా అన్రిజిస్టర్డ్ పార్టీస్ రిలేటెడ్ రివర్స్ ఛార్జ్ లయబిలిటీ ఉంటే ఆ నోటీసెస్ ఆర్డర్స్లో ఇప్పుడు మీరు ఆ లయబిలిటీ అనేది సెల్ఫ్ ఇన్వాయిస్ ఒకటి జనరేట్ చేసి పే చేసేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోండి, ఇంట్రెస్ట్ లయబిలిటీ మాత్రం పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్, సార్ మీరు స్టార్టింగ్లో వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ కింద 17, 18, 18, 19, 19, 20కి ఇంట్రెస్ట్ పెనాల్టీ వేవర్ అని చెప్పారు కదా. ఇప్పుడు నాకు ఆ 3 ఇయర్స్లోనే అన్రిజిస్టర్డ్ పార్టీస్కి సంబంధించిన రివర్స్ ఛార్జ్ లయబిలిటీ ఉంది, అది నేను ఇప్పుడు పే చేస్తాను, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాను ఇప్పుడు వచ్చిన కొత్త అమెండ్మెంట్ ప్రకారం, సెల్ఫ్ ఇన్వాయిస్ ప్రకారం. కానీ ఫస్ట్ 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ లయబిలిటీ వేవర్ ఉంది కదా, సో ఇక్కడ ఈ ఇష్యూ కూడా నేను ఇంట్రెస్ట్ పెనాల్టీ వేవర్ తీసుకోవచ్చా, ఇంట్రెస్ట్ వేవర్ అనేది తీసుకోవచ్చా? సో ఇది కూడా యాజ్ ఆఫ్ నౌ క్లారిటీ లేదు. సో వన్స్ క్లారిటీ రాగానే ఐ విల్ డూ వీడియో ఆన్ దట్. సో అమెండ్మెంట్ నెంబర్ 4, కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లయబిలిటీ. సో ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది ఇనిషియల్ డేస్లో మన GSTR 3Bలో కట్టిన టోటల్ ట్యాక్స్ మీద అప్లై అయ్యేది. సబ్సిక్వెంట్గా దాన్ని ఎలా అమెండ్ చేశారు, క్రెడిట్ ద్వారా ఏదైతే పే చేస్తారో దాన్ని వదిలేసి ఓన్లీ క్యాష్ పోర్షన్లో మీరు ఏదైతే గవర్నమెంట్కి పే చేస్తున్నారో డిలేగా అది మాత్రమే, దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది వస్తుంది అనేది అమెండ్మెంట్. ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే, లెట్ మీ టెల్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2024కి నాకు 1 lakh రూపీస్ అవుట్పుట్ లయబిలిటీ ఉంది, దాని డ్యూ డేటు 20th ఏప్రిల్. సో నేను 25th ఏప్రిల్న ఫైల్ చేస్తున్నాను, నాకు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ 50,000 రూపీస్ ఉంది. సో టోటల్ అవుట్పుట్ లయబిలిటీ 1 lakh, సెట్ ఆఫ్ విత్ 50,000 ఇన్పుట్ ట్యాక్స్ రేట్, బ్యాలెన్స్ 50,000 క్యాష్ అనేది నేను పే చేస్తున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఆ 50,000 మీద ఇంట్రెస్ట్ లయబిలిటీ 18% పే చేసేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 25th ఫైల్ చేస్తే ఆ 5 days డిలేకి ఇంట్రెస్ట్ లయబిలిటీ పే చేయాలి. ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే, నేను క్యాష్ రూపంలో పే చేసిన 50,000 రూపీస్ని డ్యూ డేట్ 20th ఏప్రిల్నే క్యాష్ లెడ్జర్కి డిపాజిట్ చేసేసుకున్నాను. బట్ వేరే అదర్ రీజన్స్ వల్ల నేను రిటర్న్ అనేది ఒక 5 days డిలేగా ఫైల్ చేస్తున్నాను 25th ఏప్రిల్న. సో ఇప్పుడు 25th ఏప్రిల్న క్యాష్ యూటిలైజేషన్ 50,000 చేసినా సరే, ఆ మీరు యూటిలైజ్ చేసిన క్యాష్ డ్యూ డేట్ రోజు క్యాష్ లెడ్జర్లో అవైలబుల్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది రాదు అనేది అమెండ్మెంట్. దట్ మీన్స్ డ్యూ డేట్ రోజు క్యాష్ లెడ్జర్లో ఏదైతే బ్యాలెన్స్ అవైలబిలిటీ ఉంటుందో
ఆ పోర్షన్ కూడా ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది అట్రాక్ట్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం డ్యూ డేట్ రోజు ఉంటే మాత్రమే అప్లై అవ్వదు. సో మనం 20th ఏప్రిల్ డ్యూ డేటు, నేను 21st డిపాజిట్ చేశాను, 25th రిటర్న్ ఫైల్ చేశాను. ఈ కేసులో ఇంట్రెస్ట్ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుందా 50,000 క్యాష్ పోర్షన్ మీద? ఎస్, ఆ వర్డింగ్స్ ప్రకారం అప్లై అవుతుంది. సో రూల్ ప్రకారం డ్యూ డేట్ రోజున డిపాజిట్ అయింది మాత్రమే ఎగ్జామ్ట్, ఇంట్రెస్ట్ లయబిలిటీకి ఎక్స్క్లూడ్ చేస్తారు. డ్యూ డేట్ తర్వాత మీరు అప్లోడ్ చేసిన, డ్యూ డేట్ తర్వాత మీరు క్యాష్ లెజర్కి డిపాజిట్ చేసినా సరే మీరు ఎన్ని రోజులు డిలేగా ఫైల్ చేస్తే అన్ని రోజులకి ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది వస్తుంది. సో అమెండ్మెంట్ నెంబర్ 5 GSTR 1A. GSTR 1 ఫైల్ చేశాను. GSTR 3B ఫైల్ చేసే లోపు నేను GSTR 1లో ఏదో తప్పులు చేశానని రియలైజ్ అయ్యాను. సో ఈ తప్పుల్ని నేను మాన్యువల్గా GSTR 3Bలో అడ్జస్ట్ చేస్తే GSTR 3B మొత్తం రెడ్ కలర్ వచ్చేస్తుంది, ఫిగర్స్ మొత్తం GSTR రెడ్ కలర్ వచ్చినా 3B ఫైల్ అయిపోతుంది. వెంటనే మనకి DRC 01B అనేది నోటీస్ జనరేట్ అయిపోతుంది, మీరు 1కి 3Bకి తేడాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద రీజన్ అని. సో ఈ సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేసి ఇప్పుడు GSTR 1A అనే రిటర్న్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. GSTR 1A ఏంటి అంటే, మీరు GSTR 1 ఫైల్ చేసిన తర్వాత 3B ఫైల్ చేసే ముందు ఏదైనా ఎర్రర్స్ రియలైజ్ అయితే అవి రెక్టిఫై చేద్దాము అనుకుంటే, అమెండ్మెంట్స్ చేద్దాము అనుకుంటే, కొత్తగా సప్లైస్ ఏమన్నా డిస్క్లోజ్ చేద్దాము అనుకుంటే అది GSTR 1A ద్వారా చేయండి. మీరు GSTR 1A ద్వారా చేసిన అమెండ్మెంట్స్ మొత్తం GSTR 3Bలో ఆటో పాపులేట్ అవుతాయి. సో అప్పుడు మీకు GSTR 1కి 3Bకి డిఫరెన్సెస్ ఉండవు, నోటీసెస్ ఏమి రావు. సో మనం ఇది అమెండ్మెంట్ GSTR 1A, ఇది ఆల్రెడీ GST పోర్టల్లో కూడా నిన్నటి నుంచే లైవ్లోకి వచ్చేసింది. GSTR 1 నేను ఫైల్ చేసిన దాని ప్రకారం నా కస్టమర్స్కి GSTR 2B అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా చేంజెస్ GSTR 1లో చేస్తే వాళ్ళకి GSTR 2Bలో ఆటో పాపులేట్ అవుతాయా? సో వాళ్ళ GSTR 2B నెక్స్ట్ మంత్లో ఆ ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. ఈ మంత్లో ఏమి చేంజెస్ ఉండవు. సో అమెండ్మెంట్ నెంబర్ 6 బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్. సో యాజ్ ఆఫ్ నౌ GST రిజిస్ట్రేషన్ ఫైల్ చేసేటప్పుడు మనము ఆధార్ అథెంటికేషన్ ఎస్ఆర్ నో అనేది టిక్ పెట్టాలి. ఆధార్ అథెంటికేషన్ ఆప్ట్ చేసుకుంటే మనకి మెయిల్కి మొబైల్కి ఆధార్ లింక్ ద్వారా ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీస్ ఎంటర్ చేస్తే ఓటీపీస్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ఏంటి అంటే, మనం ఆధార్ అథెంటికేషన్ ఆప్ట్ చేసుకుంటే సిస్టమ్ అనేది రిస్క్ పారామీటర్స్ బేస్ చేసుకొని అది మెయిల్ ఓటీపీ, ఫోన్ ఓటీపీ ద్వారా ఆధార్ అథెంటికేషన్ చేయాలా, లేదంటే GST సువిధా కేంద్రానికి ఫిజికల్గా వెళ్ళి ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేస్తుంది. అది సిస్టమ్ జనరేటెడ్. అది సిస్టమ్ ఏది పిక్ చేసుకుంది అనేది మనకి రిజిస్ట్రేషన్ అప్లై చేసిన వెంటనే మెయిల్ వస్తుంది. సో మెయిల్ ఓటీపీ ద్వారా అయితే ఓటీపీ ద్వారా కంప్లీట్ చేసుకోవాలి. GST సువిధా కేంద్రానికి వెళ్ళాలి అని చెప్తే ఏ సువిధా కేంద్రానికి వెళ్ళాలి అనేది కూడా మెయిల్ వస్తుంది. ఆ సువిధా కేంద్రానికి ఆ చెప్పిన టైంలో స్లాట్ బుక్ చేసుకొని ఫిజికల్గా ఆ ఆథరైజ్డ్ సిగ్నేటరీ, డైరెక్ట్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ GST సువిధా కేంద్రానికి ఫిజికల్గా వెళ్ళి మనము రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ అయితే వాడుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయో, రెంటల్ అగ్రిమెంట్స్, పవర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్, అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్ళి అవన్నీ అక్కడ వెరిఫై చేయించుకొని ఫిజికల్గా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మీ GST రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ జరిగి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్. ఇది కొత్త ఏం కాదు, ప్రీవియస్గా గుజరాత్ స్టేట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా పైలట్ బేసిస్లో రన్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. సో అమెండ్మెంట్ నెంబర్ 7 రిడక్షన్ ఆఫ్ TCS రేటు. ప్రీవియస్గా TCS రేట్ అనేది 1% ఉండేది, 0.5% CGST, 0.5% SGST.
అండ్ 1% ఆఫ్ ఐజిఎస్టీ అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని 0.5%కి రెడ్యూస్ చేశారు. అంటే 0.25% ఆఫ్ సిజిఎస్టీ, 0.25% ఆఫ్ హెచ్జిఎస్టీ. ఎవరెవరైతే వెండర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కామర్స్ ఆపరేటర్స్ ద్వారా బిజినెస్ చేస్తారో వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ బ్లాకేజ్ అనేది రిడ్యూస్ చేయడానికి, వాళ్ళకి కొంచెం క్యాష్ ఫ్లో అనేది పెంచడానికి ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఇవి టాప్ 7 అమెండ్మెంట్స్. So please subscribe to our channel for live updates. Thank you.